భారతదేశానికి సేవలు అందించిన మహానీయుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో శనివారం బాబు జగజ్జీవనరావు 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత బాపూజీ అనే బిరుదు దక్కిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవనరావు అని కొనియాడారు. కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాటలు వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శనపు యాకోబు, దాసరి జ్యోతి, రమణ, లాం వర్జన్ రావు, నవమి, దగ్గు కిరణ్, గడిదపాటి కోటేశ్వరరావు, సుధీర్, మార్క్, సాల్మాన్ రాజు, చేవల మన్నయ్య, కొమ్మినేని కోటేశ్వరరావు, ముత్తినేని రాజేష్, పఠాన్, ఆస్మా, ఇమ్రాన్, బూదే, రఫీ, శివజ్యోతి, నంది, సరస్వతి, ఉప్పతల సాంబా, అబ్దుల్ రహీం, చంద్రగిరి బాబు, అప్పారావు, యాదవ్, మానం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందరూ నాయకులతో, కార్యకర్తలతో ఈ రోజు చాలా చక్కగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెనుకబడిన కులాలకి ఆయన స్ఫూర్తిగా నుంచి ఎంతో సేవలను అందించారు. మరి జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి, స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా ధీటుగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి. అయితే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం. భావి తరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజు సెలవు దినంగా ప్రతి స్కూల్లో కూడా ప్రకటించడం జరిగింది. అయితే చాలా మందికి ఈ రోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలియని పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే స్కూళ్ళన్నిటికీ ఉపాధ్యాయులందరికీ కూడా మరుసటి రోజు ఎందుకు సెలవు ఉందో ఆ ముందు రోజే వాళ్ళకి ఆ యొక్క మహనీయుల గురించి చెప్పి వారి గురించి ఏదైనా వ్యాసమన్నా రాసుకుని వచ్చిన తర్వాత ఇలాంటి సెలవులు ప్రకటిస్తే పిల్లల్లో ఒక అవగాహన కలుగుతుంది అన్నది నా ఉద్దేశం. ఈ రోజు ఏ పిల్లల్ని అడిగినా ఎందుకు ఈ రోజు సెలవు దినం అని అడిగితే ఎవరితో జయంతి అంట అందుకని సెలవిచ్చారు అనే పరిస్థితి ఈ రోజు మనకుంది. వారి త్యాగాలకి, వారు చేసిన అశేష కృషికి భావితరాలు గుర్తు పెట్టుకోవాల్సింది సెలవు దినంగా కాదు, వారి యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకొని పాటించే విధంగా వారి యొక్క జీవితాలని మలుచుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని జీవితాలని చూసి. కాబట్టి యావత్ విద్యా సంస్థలందరినీ కూడా నేను ఇదొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహనీయుల జయంతులు కానివ్వండి, వర్ధంతులు కానివ్వండి, మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గురించి ముందు రోజే తెలియపరచాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ యొక్క మహనీయుడిని గుర్తు చేసుకుంటూ అందరం కూడా నివాళులు అర్పించినందుకు చాలా సంతోషం.